2,95,000 వస్తాయా రాష్ట్రానికి? రావు, కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియాకి ఇస్తా అన్న 1000 కోట్లు ఇవ్వడమే కష్టం. కష్టం ఎందుకంటే ఒక జియోని రిలీజ్ చేసిరు, నిధులు ఎక్కడున్నాయి, ఎవరి అకౌంట్ కి పడ్డాయి, ఎప్పుడు వస్తాయి? డబ్బులు లేకుండా జియో ఇస్తే ఏం లాభం? ఇప్పుడు అది ఎట్లుందంటే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పిన మాట లాగానే ఉంది. మళ్ళీ ఇది కూడా 1000 కోట్లు ఇది కూడా అట్లనే అవుతుంది. ఇస్తా 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 అని కొనసాగింపే అవుతుంది. త్వరలో త్వరలో అన్నట్టే అయిపోతుంది. ఇప్పుడు 1000 కోట్లు అనౌన్స్ చేసిండు కదా ఇక్కడికి వచ్చి, మరి ఆ రోజు మీరు కలిసిరా, కలవనిచ్చారా మిమ్మల్ని? ఏడగలుస్తాం అసలు. ఏదో మొత్తము చాలా ఎలాంటి నిర్బంధాలు లేకుండా వస్తా అని చెప్పిన సీఎం గారు అసలు నన్ను బంధించి వచ్చేంత అవసరం ఏముందో నాకు అర్థం కాలే. అంటే అక్కడ నన్ను నేను ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు, నా భయం అంతుందని చెప్పొచ్చు సీఎం గారికి. నన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్లి లోపల అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించి మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది? వస్తే నేను కూడా అందరితో పాటు కూర్చునేదాన్నేమో, నేను కూడా వినతి పత్రం ఇచ్చేదాన్నేమో. అంతకు మించి మిమ్మల్ని ఏం చేస్తాము? మాకు కావాల్సింది ఉద్యోగాలు. మీరే చెప్పిరు నిర్బంధాలు లేకుండా వస్తాయి, ఎవరు నిరసన తెలుపుతారో తెలుపనివ్వండి అని చెప్తే ఎవరు నిరసనకు రెడీ అవ్వలేదు. అందరు కూడా సానుకూలంగా స్పందించి మేము ఒకరోజు ముందు అనౌన్స్ కూడా చేసినాము, ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాము, మాకు నమ్మకం ఉంది, చేస్తారు, ఇప్పుడైనా ఇస్తారన్న నమ్మకం ఉండే అని చెప్పినాము. కానీ ఎక్కటోళ్ళు అక్కడ నన్ను నిద్రలేపి నన్ను తీసుకుపోవడము, చిక్కడపల్లి లైబ్రరీలను వాళ్ళని అరెస్ట్ చేయడము, అందరినీ అరెస్ట్ చేసి నిర్బంధించి మీరు ఉస్మానియాకి వచ్చిరు. ఉస్మానియా పర్యటనలో మీరు ఫెయిల్. 1000 కోట్లు ఇచ్చిరన్న సంతోషం తప్ప మీరు మమ్మల్ని బంధించి మీరు ఇక్కడికి వచ్చిరు. ఇందులో మాత్రం సీఎం గారు ఫెయిల్. చాలా ఆశలు ఉండే కదా మీకు. ఈ ఉస్మానియా చాలా నాకు తెలిసి మొదట ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చింది కూడా, మరి కనీసం ఆశ ఉండే కదా మీకు. 1000 కోట్లు కాదు, ఏదో ఉద్యోగాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందేమో అని. చాలా ఉండే. 1000 కోట్లు ఇస్తారు అన్నది ఒక సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో పాడుబడ్డ బిల్డింగ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ లేక కొన్ని హాస్టల్స్ పడిపోతున్న పరిస్థితి ఉంది. అవన్నీ పెచ్చులు ఊడిపోతున్నాయి, ఇవన్నీ బాగుపడతాయి కదా, కొత్త బిల్డింగ్స్ వస్తాయి కదా, ఇవన్నీ కొంతవరకు మేలు అనిపించింది. కానీ వీటిలో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళు ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం చేసుకోవాలి, మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే, నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారన్న ఆలోచన కూడా మీకుంటే బాగుండే. వాళ్ళు మిమ్మల్ని పొగడా, మీరు వాళ్ళని పొగడా, పొగడతలనే సభ చాలా మంది చాలా భారీగా పొగిడినట్టున్నారు. అదే మొత్తం వాళ్ళే. కనీసం అక్కడ ఒకటి ఏముంటుండే అంటే అట్లీస్ట్ ఒక విద్యార్థికైనా ఒక నిరుద్యోగికైనా మాట్లాడే అవకాశం ఇచ్చింటే బాగుండే. ఎందుకంటే ఒక్కరన్నా కనీసం చెప్పే అవకాశం ఉంటే చెప్పేటోళ్ళు, సమస్యలు బయటకు వచ్చాయి, విద్యార్థులు చెప్పేటోళ్ళు మాకు ఈ నోటిఫికేషన్స్ కావాలని అడుగుతారు ఎవరైనా. అంతే కదా, అది అడుగుతుండ్రి, స్టేజ్ దిగుతుండ్రి. అంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడిరు, లీడర్స్ మాట్లాడిరు, సీఎం గారు మాట్లాడిరు.